సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రోజున స్థానిక శాసనసభ్యులు కొన్నింటి మాణిక్రావు మరియు అంబేద్కర్ స్టడీ సర్కిల్ నాయకులు డి. శ్రీనివాస్ రాంచందర్ భీమోషి మరియు నారాయణ ఖైడ్ హెడ్ కానిస్టేబుల్ మచందర్ అదేవిధంగా బండిమోహన్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మరియు మొగులయ్య అర్జున్ రాథోడ్ స్థానిక మోర్చ సంఘం నాయకులు తదితరులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని షాహబాద్ జిల్లా చాంద్వా అనే గ్రామంలో 1908 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన తండ్రి శోభిరామ్ తల్లి వసంతదేవి అనే దంపతులకు జన్మించాడు. బాబు జగ్జీవన్ రామ్ 1914 సంవత్సరంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యసించాడు. 1926 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అదేవిధంగా 1931 సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టపొందారు మరియు 1935 సంవత్సరంలో బీహార్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు మరియు 1952 సంవత్సరంలో కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. 1977 సంవత్సరం నుండి 1979 సంవత్సరం వరకు భారత ఉప ప్రధాని మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. దయచేసి కొద్దిగా ఆగండి. మీరు తొందరగా తొందర దిగా వచ్చిన అడుగుతున్నాం. బొమ్మ పక్క జరుగు.
మరి మన జయరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ రావడం చాలా సంతోషం. మాణిక్రావు సార్ గారు మరి బాబు జయరాబాద్ గారికి పూలమాలతో సత్కరిస్తుంటున్నారు. మన ఎమ్మెల్యే సార్ మాణిక్రావు సార్ రావడం చాలా సంతోషం. కాబట్టి మన జయరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాణిక్రావు సార్ గారు బాబు జగజీవన్ సార్ గారికి మరి పూలమాలతో సత్కరిస్తుంటున్నారు. ఇది సంతోషకరము. మరి ఎంఆర్పీ సంఘం కూడా మన మధ్యలో చాలా సంతోషము. అబ్రాహం గారు, జయరావన్న గారు, మన బృందంకు కూడా మరి బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకుని నమస్కారం